어쩐데 안 가고 이런 거에 내 아비처럼 be my home time My night song 몽본다이 소생계로 냠동다이 안 되겠어 남기네 ఈ నేరం ఒక రకంగా అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయి నుంచి మొదలు పెడితే అంతర్జాతీయ స్థాయి వరకు వివిధ రకాల సంస్థలు వ్యక్తులు రకరకాల దేశాలకు సంబంధించిన నేరగాళ్ళు అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఇది ఏదో టెంపరీగా ఒక పోలీస్ స్టేషన్లోనో లేకపోతే ఒక పరిధిలో మనం విచారణ చేస్తే దీనికి ఈ సమస్యకు సమూలమైన పరిష్కారం కనుగొనే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ ఈ యాప్లు కానీ లేకపోతే ఆన్లైన్ రమ్మీ లాంటి గేములు డిజిటల్లీ ఈ గేమింగ్ ఏదైతే జరుగుతుందో ప్రధానంగా బెట్టింగ్ ఏదైతే జరుగుతుందో దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వము అప్రమత్తంగా ఉండాలి, కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. బెట్టింగ్ యాప్స్ అంశంపై విచారించేందుకు ఐజీ రమేష్ ను నియమించారు. ఐజీ రమేష్ తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకట లక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, శంకర్ సిట్ టీంలు ఉన్నారు. ఇక ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ పై 2 కేసులు నమోదయ్యాయి. పంజాగుట్టతో పాటు మియాపూర్లో కేసులపై దర్యాప్తు జరుపుతున్నారు. నటులు, యూట్యూబర్స్, టీవీ యాంకర్లపై కేసులు నమోదు చేశారు. 2 కేసులను సిట్ కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 3 నెలల్లోగా పూర్తిస్థాయి నివేదిక అందించాలని డీజీపీకి ఆదేశించారు. హాయ్ గైస్, సో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మనం ముందుకు వచ్చేసాం. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ గైస్. ఈ వీడియో చివరిదాకా చూడండి. నాకు తెలిసి ఈ వీడియో చూసారంటే చాలా విషయాలు తెలుసుకుంటారు. అసలు మన ఇండియాలో ఏం జరుగుతుందనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో నేను పెద్ద న్యూస్ రిపోర్టర్ అని కాదు, సో పెద్దగా డీటెయిల్స్ ఏం చెప్పను, కానీ ఒక కామన్ సెన్స్ అనేది మీకు నేర్పిస్తాను. ఒక కామన్ సెన్స్ ఒక మనిషిగా ఎలా ఉండాలని ఒక క్లారిటీ ఇస్తాను. రీసెంట్గా చాలా పాపులర్ అవుతుంది. సో మన తెలుగు స్టేట్స్లో అయితే చాలా పాపులర్ అవుతుంది బెట్టింగ్ యాప్స్. సో ఈ సోకాల్ బెట్టింగ్ యాప్స్ ఎప్పటి నుంచో దగ్గర 10-15 ఏళ్ళ నుంచి 10 to 15 years బ్యాక్ నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ నాకు తెలిసినంతవరకు, నా ఊహ తెలిసినంతవరకు, సో నా ఊహకు తెలిసినంతవరకు 10 years 15 years బ్యాక్ నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అనేటివి చాలా అగ్రెసివ్గా అయితే జరుగుతున్నాయి. సో దగ్గర ప్రతి ఒక్కరు దీంట్లో ఈ పర్టికులర్గా కామన్ మ్యాన్ అని లేదు, ఇన్ఫ్లుయెన్సర్ అని లేదు, సెలబ్రిటీ అని లేదు, ప్రతి ఒక్కరి ఈ బెట్టింగ్ యాప్స్ స్కామ్లో అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో మెయిన్ సెలబ్రిటీస్. సో ఫస్ట్ సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకుందాం. సో సోకాల్ సెలబ్రిటీస్ వీళ్ళు అంబాసిడర్స్గా అయితే ఉన్నారు. లైక్ ఇప్పుడు Dream11 కానీ, ఇంకో సోన్ వింజో కానీ, Dream11 కానీ, సో లోటస్ అని కానీ సంథింగ్ మాట్లాడకూడదు అవన్నీ నేను వాటి గురించి. సో ఈ సోకాల్ ఎగ్జాంపుల్ కొట్టి ఎడ్యుకేషనల్ పర్పస్గా మాత్రమే నేను పేర్లు అయితే మెన్షన్ చేశాను. సో యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. సో ఈ సోకాల్ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అంబాసిడర్గా అయితే సెలబ్రిటీస్ అయితే ఉన్నారు. ఏకంగా పెద్ద ఇండస్ట్రియల్ లైక్ షారుఖ్ ఖాన్ ఇలాంటి పెద్ద యాక్టర్సే ఈ సోకాల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారు. సో వాటికి అంబాసిడర్స్కి అయితే ఉన్నారు. సో ఇంకా తెలుగు యాక్టర్స్ గురించి చెప్పనవసరం లేదు, మన ఇంకా సైడ్ యాక్టర్స్ గురించి చెప్పనవసరం లేదు. సో మెయిన్ యాక్టర్స్ మా అంటే నెలకు ఒక సినిమా, 2 నెలలకు ఒక సినిమా అయితే రిలీజ్ చేస్తారు మహా అంటే. సో కానీ ఈ సోకాల్ బెట్టింగ్ యాప్స్ మెయిన్ ఇంపాక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి వస్తుంది. ఈ పేరుకి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చెప్తారు, సో మేము సెలబ్రిటీస్ అంత పలుకుబడి మాకు లేదు, సెలబ్రిటీస్ అంత ఫాలోయింగ్ మాకు లేదంటారు. కానీ వాళ్ళకి వాళ్ళు మాట్లాడే దాంట్లో లాజిక్లెస్, అసలు మెయిన్ పాయింట్లెస్ ఏంటంటే వాడు మాట్లాడేది ప్రతి ఒక్కరి పాయింట్లెస్ చెప్పాలంటే. సో ఇన్ఫ్లుయెన్సర్స్కి ఉన్నంత ఫాలోయింగ్ సెలబ్రిటీస్కి అయితే ఉండదు. అంటే వాళ్ళకి వ్యూవర్షిప్ ఉంటుంది, మంచి వ్యూవర్షిప్ ఉంటుంది, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి, అది వాళ్ళ మూవీస్ వర్కే. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వాళ్ళు చేసే ప్రతి కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రతి ఒక్కటి ఫాలో అవుతూ ఉంటారు. ప్రతిరోజు ఇన్ఫ్లుయెన్సర్స్ చేసే ప్రతి కంటెంట్ ప్రతిరోజు ఫాలో అవుతూ ఉంటారు ఈ వ్యూవర్స్, సోకాల్ వ్యూవర్స్. సో ఇక్కడ ఎక్కువ వాళ్ళ పేరు వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎందుకంటారు, సో సెలబ్రిటీస్ అనుకోకుండా. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళ వ్యూవర్స్ వాళ్ళ కంటెంట్ చూస్తున్నారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తున్నారు అన్నమాట. ఇన్ఫ్లుయెన్స్, అందుకే వీళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏ విధంగా, ఇప్పుడు
ఇప్పుడు ఒక లైక్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఉన్నారు, వాళ్ళ పేర్లు మెన్షన్ చేయొచ్చు, తప్పులేదు. లైక్ ఇప్పుడు బన్నీ సన్నీ యాదవ్ కానీ, ఇమ్రాన్ కానీ, హర్ష సాయి కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. లైక్ టీవీ యాంకర్స్ వీళ్ళంతా ఉన్నారు. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడితే ఇంకా లిస్ట్ పెద్దగా అయిపోద్ది. మనం ఫస్ట్ ఈ యూట్యూబర్స్ గురించి అయితే మాట్లాడదాం. సో వీళ్ళకి యూట్యూబ్ నుంచి మంచి సబ్స్క్రైబర్ బేస్ ఉంది, వ్యూవర్ బేస్ ఉంది, చాలా ఉంది. కానీ అయినా కూడా వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. సో ఎందుకు గ్రీడీనెస్? సో ఆశకి అంతు లేదంటారు కదా. సో అంతే. ఇప్పుడు 1000 రూపాయలు వచ్చిందంటే సో 5000 రావాలనుకుంటాడు, 5000 వచ్చిందంటే 10,000 కావాలనుకుంటాడు, 10,000 వచ్చిందంటే 20,000 కావాలనుకుంటే 20,000 వచ్చినవాడు 50,000 కావాలనుకుంటాడు, 50,000 వచ్చినవాడు 1,00,000 రూపాయలు కావాలనుకుంటాడు. సో ఆశకి అంతు లేదు. సో డబ్బు ఆశకి అసలు అంతు లేదు. సో ఎంత డబ్బులు వస్తే అంత కావాలనుకుంటారు అన్నమాట. సో అలా సో ఈ సోకాల్ ఇన్ఫ్లుయెన్సర్స్కి యూట్యూబ్ నుంచి మంచి ఇన్కమ్ రెవెన్యూ అయితే వస్తుంటుంది. యాడ్ రెవెన్యూ కానీ, సో సబ్స్క్రిప్షన్స్ నుంచి కానీ, ఇంకా డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి కానీ, ఇంకా డిఫరెంట్ సోర్సెస్ నుంచి మంచి ఇన్కమ్ అయితే వస్తుంటుంది. లైక్ కనీసం మినిమం ఎంత తక్కువ వేసుకున్నా కానీ నెలకు 1,00,000 రూపాయలు దాకా వస్తుంటుంది. ఈ సోకాల్ ఇన్ఫ్లుయెన్సర్స్కి నెలకి ఎంత తక్కువ వేసుకున్నా కానీ సరిపోవడం లేదు వాళ్ళకి. నెలకి 1,00,000 రూపాయలు సరిపోవడం లే. సో ఇప్పుడు కోట్లు కావాలి. సో వాళ్ళకి కోట్లు కావాలి. సో కోట్లు కావాలంటే అది సాధ్యమయ్యేది ఇంకా ఈ సోకాల్ ఇల్లీగల్ వేసే. సో ఎప్పుడు మనకి ఎక్కువ మనీ వస్తుందంటే మంచి పనులు కానీ, మంచి దారిలోంచి వెళ్ళినప్పుడు కానీ, మంచి పనులు చేసినప్పుడు కానీ మనకి ఎక్కువ మనీ అనేది రాదు, ఎర్నింగ్ అనేది. మనం పద్ధతిగా మన పని మనం చేసామంటే. సో ఎప్పుడైతే ఇల్లీగల్ వేస్ చెడు దారిలో ఎత్తుక్కుంటామో అప్పుడు చాలా ఇన్కమ్ అనేది వస్తుంది. అది సత్యం. అది దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ అసలు తప్పేవడిదే. ఫస్ట్ మిస్టేక్ ఎవరిది, తప్పేవడిది మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి. నాకు ఇప్పుడు ఒక సామెత గుర్తుకు వస్తుంది. సో మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాడు ఉంటాడు. లైక్ ఇప్పుడు నువ్వు మోసపోతున్నావు అంటే మోసం చేయడానికి ఒకడు ఉంటాడు. సో లైక్ ఎంతమంది మోసపోయే వాళ్ళు ఉంటే అంతకన్నా ఎక్కువ మోసం చేసే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ తప్పేవాడిదంటే మోసం చేసేవాంది కాదు, మోసపోయేవాంది. సో నీకు అవేర్నెస్, నువ్వు జాగ్రత్త పడి ఇదో అక్కడ ముళ్ళు ఉంది, నీ ఎదురుగా ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు తొక్కితే నీకు ఆ ముళ్ళు తొక్కితే రక్తం వస్తుందని తెలుసు, దెబ్బ అది ఇంజురీ అవుతుంది తెలుసు, రక్తం వస్తుందని తెలుసు. అయినా కూడా నువ్వు తొక్కినావంటే తప్పేవాడిది అవుతుంది. అప్పుడు నీ కళ్ళు ఉన్నాయి కదా, నీకు కనపడుతుంది కదా, నీ బ్రెయిన్ ఉంది కదా, నీకు చెప్తుంది కదా. సో నీకు తెలిసి కూడా నువ్వు ఆ మిస్టేక్ చేసావు, నీకు తెలిసి కూడా నువ్వు మోసపోయావు అంటే ఎవరిది ఇక్కడ తప్పు? ఏమి ఇప్పుడు గ్యాంబ్లింగ్ చేసిన వాళ్ళు, సో డబ్బులు గ్యాంబ్లింగ్, ఇప్పుడు సోకాల్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. సో గ్యాంబ్లింగ్ అంటారు వాళ్ళని. సో ఈ గ్యాంబ్లింగ్ బెట్టింగ్ యాప్స్, ఈ ట్రేడింగ్ యాప్స్, ఇవన్నీ బెట్టింగ్ యాప్స్. సో ఈ గ్యాంబ్లింగ్ మీద ఎవరైతే డబ్బులు పెడతాడో వానికి తెలుసు ఆ డబ్బులు పోవచ్చు రావచ్చు అని తెలుసు, అయినా కూడా పెడతాడు. వస్తే ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా, ఈజీ మనీ గైస్. సో ఎవడు కష్టపడాలనుకోడు. సో ఈజీగా మనీ వస్తుందంటే దానికి రెడీ అయిపోతారన్నమాట. లైక్ ఈ ఒక సామెత ఉంది చూడండి, ఫ్రీగా వస్తే పినాయిల్నే తాగుతారు, ఫ్రీగా వస్తే బాత్రూంలో అశుద్ధమైన తింటారు అని చెప్పేసి. ఇట్లా మన వాళ్ళకి ఫ్రీగా ఏదైనా వస్తుందంటే అసలు వెనకాల ముందర చూడరు అన్నమాట. సో అలా కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఎక్కువ మన వాళ్ళకి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నీ మైండ్ సెట్ అనేది మారాలి. సో నీకు తెలుసు తప్పు చేస్తున్నావు అని, సో తెలిసి కూడా తప్పు చేస్తావు. సో తప్పు చేసి చనిపోతావు, కానీ మోసం చేసేవంది తప్పు అంటావు. చూడు భయ్య, ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉన్నావంటే ఇప్పుడు ఒక మందు, ఒక ఆల్కహాల్, ఒక మందు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆల్కహాల్ అయితే తీసుకుందాం. సో ఇక నువ్వు మందు తాగుతున్నావు అంటే నీళ్ళు ఎవరు సరిపోతుంది, కానీ తయారు చేసిన వాళ్ళు ఎవరు సరిపోతుందా? ఒక సిగరెట్ తాగుతున్నావు అంటే నీ లంగ్స్ సరిపోతాయి, కానీ సిగరెట్ తయారు చేసిన వాళ్ళ లంగ్స్ సరిపోతాయా? సో ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, మోసం చేసేవాడిది తప్పు కాదు, మోసం చేసేవాడు ఎప్పుడు నష్టపోడు. మోసపోయేవాడిది తప్పు, మోసపోయేవాడే నష్టపోతాడు. సో యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. నువ్వు అది గుర్తుపెట్టుకోవాలి, మోసపోకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు సిగరెట్ తాగద్దండి, సిగరెట్ తాగితే పోతారంటారు, కానీ సిగరెట్ తయారు చేయొద్దండి, సిగరెట్ తయారు చేయడం తప్పని చెప్పేసి ఎక్కడ చెప్పరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఇక్కడ మనకి రూట్ కాస్, ఇప్పుడు చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారు, నేను కూడా మాట్లాడతాను. సో ఇక్కడ తప్పు బెట్టింగ్ యాప్స్ అంటున్నారు. సో ఈ బెట్టింగ్ యాప్స్ కంప్లీట్గా
బ్యాన్ చేయడం కష్టం. ఎందుకంటే ఒక తప్పు ఒక ₹1 కాయిన్కి బొమ్మ ఎలా ఉంటుందో గొలుసు ఎలా ఉంటుందో రెండు పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. ఒకటే ఉండాలని లేదు, మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. మనం చూసే గొలుసును చూస్తే గొలుసు కనపడుతుంది, బొమ్మను చూస్తే బొమ్మ కనపడుతుంది. కానీ రూపాయికి 2 సైడ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ప్రతి చోట మంచి చెడు ఖచ్చితంగా ఉంటాయి. కంప్లీట్గా మంచి అనేది ఉండదు, కంప్లీట్గా చెడు అనేది ఉండదు. సో ఇంపార్టెంట్ పాయింట్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ బెట్టింగ్ యాప్స్ కంప్లీట్గా రూట్ అసలు ఉండకూడదు అనుకుంటే దీంట్లో కొన్ని ప్రికాషన్స్ అయితే గవర్నమెంట్ ఏం తీసుకోవాలి. ఒకటి, కంప్లీట్గా బెట్టింగ్ యాప్స్ని అయితే బ్యాన్ చేసేయాలి. లైక్ సర్వర్ బ్యాన్స్ కానీ, లింక్ వెబ్సైట్ బ్యాన్స్ కానీ. సో ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా కంప్లీట్గా ప్రోక్సీ బ్యాన్స్ కానీ, సో ఎన్ని విధాలుగా కంప్లీట్గా బ్యాన్ చేసేయాలి బెట్టింగ్ యాప్స్. సోకాల్ బెట్టింగ్ యాప్స్ని వాళ్ళు చేయలేరు కాబట్టి కనీసం దాన్ని లీగలైజ్ అన్న చేయాలి. లీగలైజ్ చేసి రిస్ట్రిక్షన్స్ పెట్టాలి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్, నేను గేమర్ని కాబట్టి సో బీజిఎంఐ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు సోకాల్ బీజిఎంఐ ఉంది. సో ఫస్ట్ బీజిఎంఐ బ్యాన్ అయింది. సో బ్యాన్ అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చినారు పబ్జీ బ్యాన్ అయింది. పబ్జీ బ్యాన్ అయిన తర్వాత బీజిఎంఐగా తీసుకొచ్చిన తర్వాత దాని మీద రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టడం మొదలుపెట్టినారు. లైక్ ఇంతసేపే ఆడాలి, లైక్ 3 hours ఆడాలి, లేకపోతే 2 hours ఆడాలి, లేకపోతే 1 hour ఆడాలి. తర్వాత 1 hour తర్వాత ఆటోమేటిక్గా లాక్ పడిపోతుంది గేమ్కి. ఆ తర్వాత నువ్వు గేమ్ యాక్సెస్ చేయలేవు. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఏదైతే ఇప్పుడు ఒకటి మిస్టేక్ జరుగుతుందంటే దాన్ని లీగలైజ్ చేసి రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టాలి. నాకు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు, నా ఏజ్ కూడా అంత ఎక్కువ లేదు, అయినా కూడా నాకు ఎంత డీటెయిల్స్ తెలిసాయంటే ఒక గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి తెలియవా, కానీ ఎందుకు వాళ్ళు దీనికి ఏం చేయడం లేదు. జస్ట్ ఇప్పుడు మొదలు పెట్టారు రీసెంట్గా. ఇది బెట్టింగ్ యాప్స్ రచ్చ జరగడంతో ఇప్పుడు రీసెంట్గా మొదలు పెట్టారన్నమాట. దీని మీద యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టారు. యాక్షన్ అంటే ఏం చేయడం లేదు, జస్ట్ అరెస్ట్ చేస్తున్నారు అనమాట. ఎవరైతే సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ ఎవరైతే దీన్ని ప్రమోట్ చేశారో, బెట్టింగ్ యాప్స్ ఎప్పుడో ప్రమోట్ చేశారో వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు అనమాట. అంతేగాని అంతకు మించి వాళ్ళ యాక్షన్ అయితే తీసుకోవడం లైక్ బెట్టింగ్ యాప్స్ దాన్ని కంప్లీట్గా దాన్ని కంట్రోల్లోకి తీసుకోవడం కానీ, లేకపోతే దాన్ని లేకుండా చేయడం కానీ ఏం చేయడం లేదు. దానికి సంబంధించి ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోవడం లేదు. జస్ట్ ఎవరైతే ఈ మీడియేటర్స్ అయితే ఉన్నారో, లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్, స్పాన్సర్షిప్స్ ఎవరైతే చేశారో ఆ బెట్టింగ్ యాప్స్కి, వాళ్ళ మీద ఒకటి యాక్షన్ తీసుకుంటున్నారు. సో ఇది మాత్రం దీనివల్ల ఎవరికి ఎటువంటి యూజ్ ఉండదు. సో దీనివల్ల జస్ట్ ఇది పైన మనకి జస్ట్ అది చూపిస్తుంది, లైక్ అంటే ఏదో మేము చేస్తున్నాము, ప్రజల కోసం ఏదో చేస్తున్నామని చూపించుకోవడానికి తప్ప దీనివల్ల ఏం యూజ్ అయితే ఉండదు. ఎందుకంటే అరెస్టులు చేస్తున్నారు, కేసులు పడుతున్నాయి, అయినా కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. చూసాను నిన్న అవతల మన్నాడు కొన్ని వీడియోస్లలో చూశాను. సో ఇప్పటికీ కొంతమంది సైడ్ యాక్టర్స్ కానీ, యాంకర్స్ కానీ, సో టీవీ షోస్లో కానీ ఇప్పటికీ బెట్టింగ్ యాప్స్ కనపడుతూనే ఉన్నాయి. సో వాటిని అయితే కంప్లీట్గా నిర్మూలించేంత సీన్ అయితే లేదు. ఎవరికి చేయగలరు కానీ చేయరు. ఎందుకంటే ఇంకా దాని గురించి మనం మాట్లాడకూడదు. సో ఎందుకంటే ఎవరి సీక్రెట్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఇదనమాట. సో ఇది సంగతి. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి గైస్, మార్పు అనేది మనలో రావాలి, మార్పు అనేది ప్రజల్లో రావాలి. ఇప్పుడు బీజిఎంఐ ఫ్రీ ఫైర్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు బీజిఎంఐ ఫ్రీ ఫైర్ ఆడేంత వరకు ఆ గేమ్స్ ఈ సోకాల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ బీజిఎంఐ ఫ్రీ ఫైర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ గేమ్స్ ఆడుతూనే ఉంటారు. ఆ గేమ్స్ మీకు కనపడుతూనే ఉంటాయి మీరు ఆడినంత వరకు. మీరు ఎప్పుడైతే ఈ గేమ్స్ బీజిఎంఐ ఫ్రీ ఫైర్ ఆడుకోకుండా ఆపేస్తారో వీళ్ళకి ఏ దారి ఉండదు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, బీజిఎంఐ ఫ్రీ ఫైర్ ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళకి ఏ దారి ఉండదు. ఇంకా వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఇంకొక దారి ఎత్తుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బీజిఎంఐ చూసేకి ఎవరు రావడంలే, ఫ్రీ ఫైర్ చూసేకి ఎవరు రావడంలే, అవి ఆడి వేస్ట్. సో కాబట్టి వాళ్ళు నెక్స్ట్ సోర్స్ అయితే ఎత్తుక్కోవాలి, నెక్స్ట్ గేమ్ అయితే ఎత్తుక్కోవాలి. ఎవరైతే మీరు ఏ గేమ్ అయితే ఎక్కువ చూస్తున్నారో, ఏ గేమ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో దాని గురించి ఎత్తుక్కోవాలన్నమాట. సో వాళ్ళ పని అదే. మనం అలా కాదు, మనం ఒరిజినల్ జెన్యూన్ గేమింగ్ కమ్యూనిటీని అయితే ప్రమోట్ చేస్తున్నాం, కానీ దీనికి పెద్ద సపోర్ట్ లేదు. ఎందుకంటే మనుషుల్లో మార్పు రావాలి. మంచి పనికి ఎవరు సపోర్ట్ చేయడు, చెడు పనికి ఎక్కువ సపోర్ట్ చేస్తారు, చెత్తకి ఎక్కువ సపోర్ట్ చేస్తారు. దానివల్ల నష్టపోయేది మీరే తెలుసు, కానీ నష్టపోతారు. మళ్ళీ చెడుకే సపోర్ట్ చేస్తారు, చెత్తకే సపోర్ట్ చేస్తారు. మంచి కంటెంట్కి కాలం కాదు అసలు ఇది. మంచి కంటెంట్కి మంచి కంటెంట్ క్రియేటర్కి సపోర్ట్ చేస్తే యూట్యూబ్ ఎంత బాగుంటుంది.
ఎక్కడ టాక్సిసిటీ అనేది లేకుండా చాలా బాగుంటుంది యూట్యూబ్ అనేది. కానీ మీరు సపోర్ట్ చేయడం లేదు. ఎందుకు? ఇప్పుడు తప్పు ఎవడదే? మన ఇంట్లో కూడా అంటుంటారే, చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు మీ మమ్మీ కానీ డాడీ కానీ పేరెంట్స్ ఒకరిని చూపిస్తారు అన్నమాట. గేదెలు కాసుకునేవాడిని చూపించడము, లేకపోతే పందుల్ని కాసుకోవడం అని చూపించడము, లేకపోతే పూలు అమ్ముకునేవాడినో, లేకపోతే పండ్ల మీద పండ్లు అమ్ముకునేవాడినో చూపించి అంటుంటారు. లైక్ నువ్వు చదువుకోకపోతే పెద్దగైతే వీళ్ళలాగా తయారవుతావు, చదువుకోకపోతే పెద్దగైతే గేదెలను కాసుకుంటావు, చదువుకోకుండా పెద్దగైతే పందులను కాసుకుంటావు అని చెప్పేసి. సో ఈ సోకాల్డ్ పేరెంట్స్ ఏ విధంగా నీ లైఫ్ చేంజ్ అవుతుంది నువ్వు కష్టపడుకుంటే అని చెప్పేసి చెప్తారు, బాగుంది. కానీ నువ్వు తప్పు చేస్తే ఏ విధంగా నీ లైఫ్ అనేది మారిపోతుంది అనేది మాత్రం చెప్పరు. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉండిపోయిందన్నమాట. ఏం చేసినా సరే, మంచైనా తప్పైనా నువ్వు చేయాలనుకుని చేయాలా అనే కైండ్ ఆఫ్ మెంటాలిటీతో పెంచుతున్నారు. తప్పు చేయొద్దని ఎవరు నేర్పడంలే, మన స్కూళ్ళల్లో నేర్పడంలే, మన లైఫ్లో మన జీవితంలో మన పేరెంట్స్ నేర్పడంలే, ఎక్కడ ఎవరు నేర్పడంలే. తప్పు గురించి ఇది తప్పు, ఇది చేయొద్దని చెప్పేసి ఒకటే చెప్తున్నారు. నువ్వు ఏం చేసినా సరే, కష్టపడైనా సరే, కష్టపడకపోయినా అయినా సరే, నువ్వు లైఫ్లో నువ్వు లైఫ్లో బాగుపడాలి, లైఫ్లో ఎదగాలి, ఒక స్థాయికి వెళ్ళాలి అనేది ఒక్కటే మన గోల్గా పెట్టి నేర్పిస్తారు. ఇప్పుడు స్కూళ్ళు కాలేజీలలో అయితే ఈ కార్పొరేట్ కంపెనీలకి బానిసలుగా ఎలా బ్రతకాలని నేర్పిస్తే, మన ఇంట్లో పేరెంట్స్ మాత్రం మన లైఫ్లో మన ఫ్యామిలీకి ఏ విధంగా మన స్లేవరీ అనేది చేయాలనేది నేర్పిస్తారన్నమాట మన కుటుంబానికి. ఐ నో ఇది కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, కానీ రెస్పాన్సిబిలిటీ వేరు, స్లేవరీ వేరు. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు అమ్మాయిల దగ్గరకు వచ్చే తలకి ఏమంటారు, ఆడవాళ్ళ దగ్గరకు వచ్చే తలకి మేమన్నా ఒంటిల్లో కుందేలమా, ఒంటిల్లో బానిసలమా, వంట మనుషులమా, మాకెందుకు ఇవన్నీ అంటారు. అదే అబ్బాయిల వరకు వచ్చే తలకి రెస్పాన్సిబిలిటీ. వై? ఎందుకు? అబ్బాయిలు అమ్మాయిలు ఈక్వల్ అన్నప్పుడు ఎందుకు ఈ పార్షియాలిటీ? సో అమ్మాయిల విషయానికి వచ్చినప్పుడు ఎందుకు ఇలా, అబ్బాయిల విషయానికి వచ్చినప్పుడు ఎందుకు ఇలా? అబ్బాయిలు చేసేది స్లేవరీ కాదా? అబ్బాయిలు చేసేది కష్టం కాదా? అబ్బాయిలు ఎందుకు కష్టపడాలి? అబ్బాయిలు ఎందుకు స్లేవరీ చేయాలి? ఎందుకు నువ్వు ఫ్యామిలీని పోసేయకూడదు? ఎందుకు ఫ్యామిలీని నువ్వు చూసుకోకూడదు? అబ్బాయి అమ్మాయి ఈక్వల్ కదా, ఇద్దరికి తేడా లేదు కదా. ఓకే, సో మెయిన్ ఇక్కడ మనం మెంటాలిటీ అనేది మారాలి. ఎప్పుడైతే మనలో మార్పు వస్తుందో ప్రతి దాంట్లో మార్పు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మనలో మార్పు రావాలి, మనం మారాలి. సో ఇది ఇంపార్టెంట్. సో ఇంకొకటి ఏంటంటే, లాస్ట్ ఒక చిన్న పాయింట్ గురించి మాట్లాడతాను, వీడియో ఎంజాయ్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, హానర్ కిల్లింగ్స్. సో పరువు హత్యలు, ఈ సోకాలు పరువు హత్యలు ఎంత దారుణమైనాయంటే మన కంట్రీని ఇంకా అండర్ డెవలపర్లోనే ఉండడానికి మెయిన్ రీజన్ ఇదే, ఈ సోకాల్ హానర్ కిల్లింగ్స్. సో ఇవి మనలోని పైశాచికత్వాన్ని, మనలోని మృగాల్ని చూపించేది ఇదే. సోకాల్ రేప్స్ కాదు, సోకాల్ మర్డర్స్ కాదు, సోకాల్ రోబరీ కాదు, ఇవన్నీ కాదు. సో ఒక రేప్ చేస్తే ఒక అమ్మాయి బాధపడుతుంది, తర్వాత వాళ్ళ కుటుంబం బాధపడుతుంది, అయిపోయి ఇంకా. కానీ ఇక్కడ హానర్ కిల్లింగ్స్ అనేవి జరుగుతున్నాయి. కొన్ని వేల మంది అబ్బాయిలు చనిపోతున్నారు రోజుకి మన ఇండియా మొత్తం కొన్ని వేల మంది అబ్బాయిలు చనిపోతున్నారు ఈ హానర్ కిల్లింగ్స్ వల్ల. ఒక అమ్మాయికి రేప్ జరిగితే ఇంత సెన్సేషనల్ అయ్యేది, ఒక అబ్బాయికి రేప్ జరిగితే హానర్ కిల్లింగ్ అంటే రేప్ కిందకి కన్సిడర్ చేయాలి మీరు కూడా. ఒక అబ్బాయిని టార్చర్ చేసి వాని అవయవాలు ఎక్కడెక్కడ కోసేది అక్కడక్కడ కోసి, ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడెక్కడ పెట్టి, వాడిని నరకం చూపించి, వాడిని టార్చర్ పెట్టి, కుక్కని చంపినట్టు చంపి, అనాథ శవం పారేసినట్టు రైల్వే పట్టాలపైన, డ్యామ్ల కింద, చెత్త బుట్టల దగ్గర పారేసిపోతారు. దాన్ని పట్టించుకునేకి ఏ నాదులు లేదు, పోలీసులు పట్టించుకోరు, ఎవ్వరు పట్టించుకోరు. గవర్నమెంట్ అయితే అసలు మొగ్గోడు ఒకడు చనిపోతున్నాడు అనేది కూడా వాళ్ళకి పట్టింపైతే లేదు. మొగ్గోడు చచ్చిపోయినా కుక్క చచ్చిపోయినా ఒకటే వీళ్ళ దృష్టిలో. ఒక గూగుల్లో సర్వే మీరు చూసి ఇప్పుడు కొట్టినా కూడా ఇప్పటికిప్పుడు నువ్వు వీడియో పాస్ చేసి వెళ్ళి గూగుల్లో కొట్టి చూడ ఒకసారి. టాప్ 5 హానర్ కిల్లింగ్స్ ఇన్ ది వరల్డ్. సో మొత్తం ప్రపంచంలో టాప్ 5 కంట్రీస్, హానర్ కిల్లింగ్స్లో టాప్ 5 కంట్రీస్ అని చెప్పేసి కొట్టు. టాప్ 3లో ఇండియా లేకపోతే ఇక్కడికి వచ్చి కామెంట్ చేయి.
నువ్వు ఏం తిన్నా తిట్టించుకుంటా, ఏమన్నా అనిపించుకుంటా. మొత్తం ప్రపంచంలోనే 3వ దేశానికి అంటే టాప్ 3లో మన ఇండియా ఉందంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో మన ఇండియా ఉందో చూడండి. మనం ఉండేది ఏషియా కాంటినెంట్లోనే ఉన్నాము. సో లైక్ జపాన్ ఉంది, చైనా ఉంది, థాయిలాండ్, ఇండోనేషియా, సింగపూర్, మలేషియా, ఇలాంటి దేశాలు, గొప్ప గొప్ప దేశాలన్నీ మన దేశం చుట్టూ ఉన్నాయి. లైక్ పాకిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్. సో ఇలాంటి దేశాలన్నీ మన చుట్టూ ఉన్నాయి, మన ఇండియా చుట్టూ ఉన్నాయి. అయినా కూడా అవి టాప్ 3లో లేవు. సో టాప్ 5లో కూడా లేవు. కానీ మన ఇండియా టాప్ 3లో ఉంది. ఎక్కువ మాట్లాడితే టాప్ 1లో ఉంటుంది ఇంకా చెప్పాలంటే. ఎందుకు అబ్బాయి ప్రాణం అంటే ఇంత చీపు? నువ్వు ఒక నాన్న, ఒక తండ్రిగా నువ్వు ఒక అబ్బాయిని మళ్ళీ ఎందుకు మర్చిపోతున్నావు? అంటే నీ కూతురు పుడితే నీ కూతురు ఒకరిని ప్రేమిస్తే నువ్వు అబ్బాయిని మర్చిపోతావా? నేను బూతులు మాట్లాడకూడదు, చాలా పద్ధతిగా వీడియో చేయాలనుకుంటున్నా. అందుకే నేను చాలా కంట్రోల్ చేసుకుంటాను, చాలా పద్ధతిగా మాట్లాడతాను. అందులో మన ఛానల్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఛానల్ కాబట్టి. ఇప్పుడు నీ కూతురికి ఏదో జరుగుతుంది, నీ కూతురు లైఫ్ చెడిపోతుంది, తక్కువ కులమని చేసుకుంటుంది, నీకు అవమానకరంగా ఉంటుంది. నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావో, నీ కూతురికి ఏమైనా జరిగితే నువ్వు ఎంత బాధపడతావో, అదే అబ్బాయికి అమ్మ నాన్న ఉంటారని తెలీదా నీకే? తెలుసు కదా. తెలిసి వాడిని ఎందుకు చంపుతున్నావు? వాడిని చంపితే వాడి మీద 20 ఏళ్ళు కని పెంచిన వాళ్ళ అమ్మ నాన్నలు, 25 ఏళ్ళు కని పెంచిన వాళ్ళ అమ్మ నాన్నలు ఎంత బాధపడతారు? వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి బాధ ఉంటుంది కదా. 25 ఏళ్ళు కష్టపడి కనిపించి వాళ్ళ అమ్మ నాన్నలు ఎన్ని లక్షలు దారబోసి ఉంటారు వాని మీద. వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళని చూసుకుంటాడు, వృద్ధాప్యంలో వాళ్ళని చూసుకుంటాడు. తర్వాత వాళ్ళ కొడుక్కి పెళ్ళి పిల్లలు పుడితే వాళ్ళ మనవాళ్ళు మునిమనవాళ్ళతో ఆడుకోవాలని ఎంత ఆశగా ఉంటుంది. వాళ్ళ కొడుకు అని పిల్లలతో వాళ్ళ పిల్లలతో సంతోషంగా ఉంటే చూడాలని ఎంత ఆశగా ఉంటారు. ఎంత ఈజీగా చంపేస్తారా మీరు? చావు ఒక ప్రాణం అంటే అంత చీప్ అయిపోయిందా? ఒరే నువ్వు ఎవడైతే ఒక కూతుర్ని కన్నావో నీకే చెప్తున్నాను. నీకు ఒక కిడ్నీ దెబ్బతింటే నీ కూతురు ఇస్తుందా? నీ పెళ్ళాం ఇస్తుంది? నీ ఇంట్లో వాడు ఎవడు ఇయ్యి నీకే, ఎవరు పట్టించుకోరు కూడా. అదే నీకు ఒక కొడుకున్నాడంటే వాడు చచ్చిపోయినా సరే నీ కిడ్నీ ఇస్తాడు వాడు. ఒక కొడుకు ప్రేమ, రెస్పాన్సిబిలిటీ ఇవి ప్రతి ఒక్కటి ఈక్వల్గా అయితే ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఇప్పుడు నీ కూతురు ఒక ప్రేమ గురించి మాత్రమే ఆలోచిస్తుంది, నా నాన్న మా అమ్మ అని. ఒక కొడుకు మా అమ్మ మా నాన్న నా కుటుంబం అని ఆలోచిస్తాడు. ఎవరైతే మళ్ళీ చెప్తున్నానో చాలామంది చూస్తాను, నా బంధువుల్లో కూడా చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు వనర్ కిల్లింగ్స్ వల్ల. నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. సో చావు దగ్గరికి వెళ్ళొచ్చాను నేను, నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. ఐ హోప్ కానీ అదృష్టం దేవుడు దయ వల్ల ఏం కాలేదు. నాకు చాలా సేఫ్గా భయపడ్డాను. అంటే లైక్ ఇంజురీస్ అయినాయి. సో బ్రెయిన్ వరకు అంటే నా మెదడు వరకు ఇంజురీస్ అయినాయి, అయినా కూడా ప్రాణాలతో బయటపడ్డాను. సో దేవుని దయ అది. ఇంకా నాకు నూకలు ఉన్నాయి భూమి మీద. సో కానీ మళ్ళీ చెప్తున్నాను, సో ఎవడైతే వీలైతే నీ కూతురు ఒకరిని ప్రేమించిందంటే నీ కూతుర్ని కంట్రోల్లో పెట్టుకో. నీ కూతుర్ని కంట్రోల్లో పెట్టే చేత కాకపోతే మూసుకో, నీ కూతురికి నచ్చింది చెయ్యి. అంతేగాని ఒక మొగ్గోడి మీద చెయ్యి వేసినావంటే రే, ఒక మొగ్గోడి మీద చెయ్యాలని మాత్రం ఎప్పుడు ఆలోచించద్దు. ఎందుకంటే అక్కడ వాళ్ళ లైఫ్ ఒక్కటే కాదు, వాళ్ళ లైఫ్తో పాటు ఎన్నో జీవితాలు ముడిపడి ఉంటాయి ఒక మొగ్గోడి లైఫ్లో. ఇప్పుడు ఒకసారి ఆలోచించు, నీకేమనైతే నీ కుటుంబం ఏమవుతుందని ఒకసారి ఆలోచించు. ఒక మొగ్గోడి మీద చెయ్యి వేయాలని నీకు అనిపించినప్పుడు దొంగనా కొడక
ఒక మొగోడి మీద చెయ్యి వేయాలని నీకు అనిపించినప్పుడు ఒకసారి ఎవడైనా నీ మీద చెయ్యి ఒకసారి వేస్తే నీ కుటుంబం ఏమైపోతుంది, నీ కూతురు ఏమైపోతుంది, నీ పిల్లం ఏమైపోతుంది, నీ ఇంట్లో వాళ్ళు ఏమైపోతారని ఒకసారి ఆలోచించి ఎప్పుడైనా కానీ ఒక మొగోడి మీద చెయ్యాలని చూడు. అంతేగాని ప్రాణం గిడ్డి పూసిలాగా తీసేసేంత చీప్గా అయితే చూడద్దు. ప్రతి ఒక్క ప్రాణం ఇంపార్టెంటే, ప్రతి ఒక్కడి ప్రాణం ఇంపార్టెంటే. సో ప్రజలు మారాలి గైస్. మన ఇండియా ఎప్పుడైతే టాప్ 5లోంచి హానర్ కిల్లింగ్స్లోంచి టాప్ 10 5 కూడా కాదు 10 టాప్ 10లోంచి ఎప్పుడు కిందికి దిగుతుందో హానర్ కిల్లింగ్స్లో, తర్వాత ఎప్పుడైతే మనకి సెల్ఫ్ అవేర్నెస్ అనేది వస్తుందో ఈ బెట్టింగ్ యాప్స్ మీద, ఎప్పుడైతే మార్పు వస్తుందో ప్రజలలో, అప్పుడు మన ఇండియా అనేది అండర్ డెవలప్డ్ నుంచి డెవలప్డ్ కంట్రీ, అప్పుడు రియల్ డెవలప్డ్ కంట్రీ అవుతుంది. డెవలప్డ్ కంట్రీ అంటే ఏదో పెద్ద పెద్ద కంపెనీస్ రావడం, పెద్ద పెద్ద బిల్డింగ్స్ రావడం, పెద్దగా అన్నీ మారిపోవడం, రూపీస్ డాలర్స్ అయిపోవడం, ఇది కాదు డెవలప్డ్ కంట్రీ అంటే. డెవలప్డ్ కంట్రీ అంటే ప్రతి ఒక్క దేశంలో బ్రతికే ప్రతి ఒక్కడు మార్పు చెందడం, ప్రతి ఒక్కరిలో మార్పు రావడం, ప్రతి ఒక్కడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడం, ప్రతి ఒక్కడు మనిషి అని గుర్తుపెట్టుకోవడం, ప్రతి ఒక్కడు మనిషిలాగా ప్రవర్తించడం, అది దేశం అనేది డెవలప్ కావడం అంటే. అది అసలైన డెవలప్మెంట్ అంటే, దేశానికి వచ్చే అసలైన డెవలప్మెంట్ అంటే అది. సో ఐ హోప్ యూ గాయస్ మీకు నేను చెప్పింది అర్థమైంది నేనైతే అనుకుంటున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో మంచి ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేసిందని అయితే అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలి, మంచి గేమింగ్ కంటెంట్ మీకు కావాలి, సో మంచి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ మీకు కావాలి అంటే మర్చిపోకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం కూడా మర్చిపోద్దండి. సో వీడియోకి లైక్ కొట్టడం మాత్రం చాలా ఇంపార్టెంట్. సో వీడియోకి లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ రికమెండ్ చేయండి. సో డోంట్ ఫర్గెట్. ఓకే గైస్, బై గైస్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. బై బై, టాటా, సీ యూ.